ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకాలు పోతున్నాయి. ఏటా విద్యార్థుల హాజరు శాతం ప్రభుత్వ పాఠశాలలో తగ్గుతూ పోతోంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వంపై నమ్మకం పెంచాల్సింది పోయి ఉన్న పాఠశాలలను తీసివేస్తూ అనాలోచిత నిర్ణయాలు విద్యాశాఖ తీసుకుంటోంది. అందుకు నిదర్శనమే అనంతపురం రూరల్ మండలం ముండబండపల్లి ప్రాథమిక పాఠశాల అని గ్రామ పెద్దలు మురళీమోహన్ చౌదరి అన్నారు. ఈ ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతుల్లో దాదాపు 10 మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారులు ముండబండపల్లిలోని ప్రాథమిక పాఠశాలను మూసివేసి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలమూరు ప్రాథమిక పాఠశాలకు మార్చారు. ఇదే గ్రామస్తులకు ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీలు పిల్లలు ఈ గ్రామంలో ఉన్నారు. రోజువారీ కూలీలకు వెళితే తప్ప రోజులు గడవని పరిస్థితి. అలాంటిది 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలమూరు ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులను రోజు తీసుకురావాలంటే ఎలా కుదురుతుందని చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచి ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి విద్యను అందిస్తే గ్రామంలోని పిల్లలందరూ ఇక్కడే చదువుకుంటారని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మురళీమోహన్ చౌదరి, రామ్మోహన్ వీరాంజనేయులు, వైస్ సర్పంచ్ హరి, సరస్వతి మహిళలు పాల్గొన్నారు. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి 3, 4, 5 తరగతులను స్కూల్ రేషనలైజేషన్లో భాగంగా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆలమూరు పాఠశాలలో విద్యాశాఖ అధికారులు అనాలోచితంగా కలిపివేశారు. ఈ 5 కిలోమీటర్ల దూరానికి చిన్నపిల్లలు అయినటువంటి 3, 4, 5 తరగతులైనటువంటి పిల్లలు ఎలా వెళ్తారు? ఇక్కడ ఎటువంటి రవాణా సౌకర్యము, ప్రభుత్వ రవాణా సౌకర్యం కానీ, ప్రైవేట్ రవాణా సౌకర్యం కానీ ఎటువంటి రవాణా సౌకర్యములు లేవు. మరియు ఈ స్కూల్కి వచ్చుచున్నటువంటి పిల్లలందరూ ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా వీళ్ళందరూ వ్యవసాయ కూలీలు. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా వ్యవసాయ కూలీలు. వీళ్ళు ఉదయం స్కూల్కి తీసుకెళ్ళి సాయంత్రము ఆలమూరు నుంచి స్కూల్ నుంచి తెచ్చుకోవడానికి ఏమాత్రం వీలు పడదు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో పోయిన సోమవారం నాడు మేము ఆ గ్రీవెన్స్లో ఇచ్చుకోవడం జరిగింది. ఆ సమస్యని డిఈఓ గారికి ఫార్వర్డ్ చేశారు. కానీ ఇంతవరకు డిఈఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ, వాళ్ళ అధికారులు కానీ ఎవ్వరు కూడా ఈ స్కూల్ని సందర్శించలేదు. ఈ స్కూలు ఈ 3, 4, 5 తరగతులని ఆలమూరుకు మార్చిన ఎడల ఈ 3, 4, 5 తరగతుల పిల్లలు పనికి పంపుకోవడం తప్ప వాళ్ళ తల్లిదండ్రులకి వేరే గత్యంతరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు పోలేరు ఆలమూరుకి. 5 కిలోమీటర్ల దూరము. ఈ ఆలమూరుకి ఆనుకొని రాష్ట్ర రహదారి కూడా ఉంది. అది త్వరలో 4 వరుసలు కాబోతోంది. ఆ రహదారిని దాటి చిన్నపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీలు కాదు. 5 కిలోమీటర్లు పోయి రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో చదువు కొనసాగదు. ఈ పిల్లలందరూ బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉంది. ప్రభుత్వం, విద్యాశాఖ వారు, కలెక్టర్ గారు సీరియస్గా ఈ విషయాన్ని ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనూ 3, 4, 5 తరగతుల్లోనే మా ఊరు ఎంబీపల్లిలోనే కొనసాగించవాలని చెప్పి మా గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ ముక్తకంఠంతో కోరుచున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా సరే అవసరమైతే కలెక్టర్ ఆఫీస్లో కాదు, విద్యాశాఖ మంత్రి దృష్టికైనా తీసుకెళ్తాము. అధికారులు సీరియస్గా ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లోనూ మా స్కూల్ని ఇక్కడే కొనసాగించాలని మరీ కోరుచున్నాము. మాకు చాలా దారుణంగా ఉంది మా ఊరు పరిస్థితి. మా పరిస్థితి అన్న చూసి మేము కూలిపోయి 4 తెచ్చుకొని తినేటోళ్ళం. మేము మా పిల్లల్ని ఆలమూరికి పంపలేము. 5 వరకు మొదటి నుండి ఉన్నింది. మేము కాపురాలకు వచ్చినట్టు నుండి ఇప్పుడు ఆగిపోతే మా పరిస్థితులు గంగలో దుంకల్లా. మా పరిస్థితి ఆలోచించి మాకు ఈ స్కూల్ ఇక్కడే ఉండేటట్లా చేయండి సార్. అందరికీ నమస్కారము. అక్కడ ఉండే పెద్దలకి అందరికీను. ఇంతవరకు అయితే మేము ఇట్లా చేస్తాండాము. ఏమిటి లేదు సార్, మాకు సౌకర్యం అనేదే లేదు, ఏకులు లేదు. మేము నడిచిపోయే వాళ్ళమి. ఏదన్నా సంతకు పైన ఏదన్నా అట్లా తెచ్చుకొని తినేటోళ్ళం. అంగిడుగులు లేదు కనీసం. అంటే ఇట్లా పరిస్థితి మీరు బడి లేకుండా చేస్తే మేము బావి లేకేసుకోవాలా, కూలి పంపించుకోవాలా? మీరే ఆలోచించండి సార్. మాకైతే తెలుసు. మా ఊరు ఎంబీపల్లి, ఆలమూరు పంచాయతీ, అనంతపురం రూరల్ మండలం. మా ఊర్లో 3, 4 తరగతి 5 తరగతి వరకు పిల్లల్ని ఆలమూరికి పంపించడం ఎట్టి పరిస్థితులను కుదరదని అందరు పేరెంట్స్ అంతా మొత్తం డిసైడ్ అయినారు. లేదా వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని ఏదో వాళ్ళ పనికి పోతే కానీ జరగదు సంసారం వాళ్ళది. చిన్నపిల్లలు అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం కదా. దావపడుతున్న కంప చెట్లు అన్నీ ఎట్లున్నాయి ఆలమూరు రోడ్ వరకు 5 కిలోమీటర్ల వరకును. అది కాక రోడ్డు దాటాలన్నా చిన్నపిల్లలు దాటగలరా చెప్పండి? వెహికల్స్ ఎన్ని తిరుగుతుంటాయి, పోవడానికి రావడానికి కూడా సౌకర్యం లేదు. అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం రోజు పేపర్లోను, టీవీలోను. ఇట్లాంటి సందర్భంలో చిన్నపిల్లల్ని మీరు ఆలమూరికి ఎలా షిఫ్ట్ చేయగలరు? అది పర్మిషన్ లేకుండా.
పేరెంట్స్ ఒప్పుకొని ఉంటే ఒకవేళ మీరు పంపించినా సరిపోతుండే. పేరెంట్స్ ఒప్పుకోలేదు, వాళ్ళు అడగలేదు. డైరెక్ట్ మీరు ఒకటి షిఫ్ట్ చేస్తే ఎట్లా 3, 4, 6, 5 తరగతి పిల్లల్ని? అది ఏ విధంగా న్యాయము? తప్పు కదా అది. పిల్లల్ని తల్లిదండ్రులను బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం అది? మా ఊరు ఎంబీపల్లి, అనంతపురం మండలం, ఆల్మూరు పంచాయతీ. మేము మా పిల్లలు చిన్న పిల్లలు 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఇది లేకుండా కావాలని చేస్తున్నారు. ఇట్లా ఉంటే మాకు ఇబ్బందిగా ఉంది. మేము కూలి చేసుకునే వాళ్ళము, డబ్బులు ఉన్నోళ్ళు బస్సు బడికి పంపిస్తున్నారు. మేము లేకున్న వాళ్ళు మేము ఏం పెట్టి చదివియాలా? మేము కూలిపోతేనే మాకు కుండ కాలేదు, లేకుంటే మా కడుపు కాలుతుంది. మేము ఏం పెట్టి చదివియాలా? మా పిల్లల జీవితాలు ఏమి కావాలా? మీరు మా పిల్లల చదువులు మీరు గొప్పగా మీరు ఈడిక్కడే ఉండాలని గవర్నర్కి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మంత్రి గారులకి ఇక్కడే ఉండాలందరినీ కోరుకుంటున్నాను.